పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మళ్లీ మొదలైన బెజవాడ వార్, అన్నాదమ్ముల మధ్య ఉడ్సా వార్. మళ్లీ మొదలైందని ప్రత్యేకంగా చెప్పాలా? కేసినేని నాని, కేసినేని చిన్నీల మధ్య ఈసారి మాత్రం విశాఖ భూముల విషయం. కారణాలేమైనా విజయవాడ, అదేనండి బెజవాడ రాజకీయాలు ఎప్పుడు గరంగానే ఉంటాయి. ప్రత్యేకించి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడలో రాజకీయాలు ఎప్పుడు హాట్గానే ఉంటాయి. ఇక్కడ ప్రతి 2 రోజులకోసారి ఏదో ఒక టాపిక్పై పెద్ద విషయంలో దుమారం రేగుతుంది. ఈ మధ్యకాలంలో బెజవాడలో జరుగుతున్న ఒక వివాదం గురించి చెప్పాలంటే 2 పేర్లు చెప్పాలి. అది ఆ 2 తోడపుట్టిన అన్నదమ్ములు కూడా. అన్నదమ్ములైన వారిద్దరి మధ్య రాజకీయమైన వైరం ఉంది. ఆ వైరం ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియా సాక్షిగా పెద్ద టాపిక్గా మారిపోయింది. అది ఏ స్థాయిలో వైరల్ అవుతుందంటే సీఎం చంద్రబాబు నాయుడిని ప్రత్యేకించి కోట్ చేస్తూ భూముల విషయంలో ఏదా తేడో జరుగుతుందంటూ సాక్షాత్తు మాజీ ఎంపీ పోస్టుల రాత కలకలం రేపుతుంది. ఇది కూడా విశాఖపట్నం కేంద్రంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు ఒక కంపెనీకి ఇచ్చిన 50 పైచిలుకు ఎకరాల భూమికి సంబంధించిన విషయమే. ఆ ఇద్దరు అన్నాదమ్ముల మధ్య చిన్నపాటి యుద్ధం తెచ్చిపెట్టింది. విశాఖలో ప్రభుత్వం కేటాయించిన భూముల విషయంలో ఖచ్చితంగా తన తమ్ముడి చేతి చొరవ ఉందని, ఆయనే కావాలని తన వాళ్లకు ఈ భూమిని కట్టబెడుతున్నారని ఏకంగా ఒక భారీ పోస్టు పెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే మాజీ ఎంపీ ప్రత్యేకించి బెజవాడలో ఇలాంటి పోస్టు పెట్టడం, అది సీఎంకు ఇతరులందరికీ కూడా తెలిసేలా చేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతుంది. బెజవాడ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కేసినేని నాని, కేసినేని చిన్నీల మధ్య మళ్లీ ట్వీట్ల యుద్ధం మొదలైంది. విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్ కంపెనీకి భూములు కేటాయించడంపై కేసినేని నాని అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఉర్సా క్లస్టర్ కంపెనీకి ఒక విశ్వసనీయత లేదని, 2025లో స్థాపించిన సంస్థ కావడంతో దానికి అతి తక్కువ ధరకు భూములు కేటాయించడంపై కేసినేని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. ఈ సంస్థకి ఇచ్చిన భూముల కేటాయింపులను రద్దు చేయాలని కూడా కేసినేని నాని కోరారు. దీనిపై అనేక విమర్శలు కూడా వెలువెత్తుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విశాఖపట్నంలో అతి తక్కువ ధరకు ఉర్సా క్లస్టర్ కంపెనీకి 60 ఎకరాలు కేటాయించడం ఇప్పటికే విమర్శలకు తావిచ్చింది. ఊరు పేరు లేని సంస్థకు అంత విలువైన భూములను ఎలా అప్పగిస్తారంటూ జాతీయ మీడియాలో సైతం కథనాలు ప్రసారమయ్యాయి. 2025లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్థాపించిన పరిశ్రమకు అంత పెద్ద సంఖ్యలో భూములు ఎలా కేటాయిస్తారన్న ప్రశ్నలు బాగా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేసినేని నాని ఆయనకు బర్త్డే విషెస్ చెప్పారు. 2024లో తనకు సీటు దక్కకపోవడంపై కేసినేని నాని టీడీపీని విడి వైసీపీలోకి చేరారు. వైసీపీ నుండి పోటీ చేసిన విజయవాడ పార్లమెంట్ ప్రజలు మూడోసారి ఆదరించలేదు. దీంతో మళ్లీ కేసినేని నాని చంద్రబాబుకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన బర్త్డేకు నిన్న ట్వీట్ చేసి, నేడు మరో ట్వీట్తో ఆయన సోదరుడు ప్రస్తుత ఎంపీ కేసినేని చిన్ని పితృలు చెప్పేందుకు సిద్ధమయ్యారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. కేసినేని నాని, కేసినేని చిన్నీలు అన్నదమ్ములైనప్పటికీ ఇద్దరి మధ్య ఆస్తుల వివాదంతో పాటు రాజకీయ వైరుధ్యాలు ఉండడంతో ఈ ట్వీట్ వార్ స్టార్ట్ చేశారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఉర్సా క్లస్టర్ సంస్థ కేసినేని చిన్నికి చెందిందని, దానికి అంత పెద్ద సంఖ్యలో భూములు కేటాయించడాన్ని కేసినేని నాని తప్పుపట్టడం ఇప్పుడు బెజవాడ పాలిటిక్స్లో హీటును రాజేసినట్లయింది. కేసినేని చిన్నికి సంబంధించిన సంస్థ కాబట్టే తక్కువ ధరకు 60 ఎకరాల విలువైన భూములను కేటాయించారన్న అర్థం వచ్చే రీతిలో కేసినేని నాని ట్వీట్ చేయడం టీడీపీ నేతల ఆగ్రహానికి గురి చేసింది. అయితే దీనిపై బుద్ధా వెంకన్న మినహా ఎవరు స్పందించకపోయినా కేసినేని నాని మరోసారి తన సోదరుడు చిన్నిని లక్ష్యంగా చేసుకుని ఈ ట్వీట్ చేశారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. నారా లోకేష్ పేరును కూడా కేసినేని చిన్ని మద్యం, ఇసుక వంటి కేసులో బయటకు తెస్తున్నారని కూడా కేసినేని నాని ట్వీట్ చేయడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే కాదు, కూటమి పార్టీలోనూ చర్చనీయాంశమైంది. మరోసారి బ్రదర్స్ మధ్య వార్ మళ్లీ మొదలైనట్లేనని విశ్లేషకులు చెప్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.